మనందరి క్షేమం కోరుకుంటూ ఈరోజు మన లతా స్పెషల్లో చట్పటా రెసిపీ చేసేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరెందుకు ఆలస్యం, చేసేసుకుందాం. ముందుగా ముఖ్యమైన పదార్థాలను మనం చూసేద్దాము. ఇది మెత్తని పకోడీ కొన్ని తీసుకోవాలి. అలాగే వేయించిన వేరుశనగ పప్పులు కూడా తీసేసుకుందాము. హల్దీరామ్స్ కట్టా మిఠా ఉంటుంది కదా, అది కూడా తీసుకుందాం. కారపూస, సన్న కారపూస, టమాటా ముక్కలు. చట్పటా అంటేనే అన్నీ కలగలుపు అనమాట. ఇందులోనే మనం యాడ్ చేసుకునేవి ఇంకొన్ని ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని సాల్టు, కారం, ఇంకా చాట్ మసాలా వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకుందాం. మరి చట్పటా అంటేనే అన్ని రుచుల సమ్మేళనం కదా. ఈ పదార్థాలన్నీ ఒక్కసారి స్పూన్తో కలిపేసుకొని, స్పూన్ పక్కన పెట్టేసుకొని చేతితో కలిపేసుకుందాం. అప్పుడే బాగుంటుందండి. వేళ్ళతోటి బాగా కలుపుకుంటే చాలా చక్కగా కలిసిపోతుంది. ఇందులోనే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ప్లేట్లో వేసేసుకుందాం. పైన మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా సన్న కారపూస కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. కట్టా మిఠానే అవసరం లేదండి, వేరే మిక్చర్ అయినా పర్వాలేదు. ప్రతిదీ యాడ్ చేసేయకుండా మనకి చక్కటి ఆలోచన వస్తుంది కదా, దాన్ని ఫాలో అయితే సరిపోతుందన్నమాట.